కుట్రలు కుతంత్రాలు మీరు అన్నట్టుగా ఇవి లేని ప్రొఫెషన్ ఏదైనా ఉంటే నాకు ఒకటి చెప్తే అందులోనే ఉంటాను నేను. అన్ని రంగాల్లో, సినీ రంగంలో, భక్తిపరమైన రంగంలో, మతపరమైన రంగాల్లో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో అన్ని చోట్ల కల్తీ ఉంది. కాకపోతే మనం ఎక్కడ అడుగు పెట్టినా సరే మన మైండ్ క్లియర్గా ఉంటే మనం క్లియర్గా ఉంటాం. మనం కుట్ర ఉన్న చోట కుట్రగా మారిపోయి అన్యాయం ఉన్న చోట అన్యాయంగా మారిపోతే ఎక్కడ న్యాయంగా బ్రతకలేము. దట్స్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. చాలామంది అంటూ ఉంటారు రాజకీయాల్లో అవినీతి ఉంది. క్రైస్తవులు కూడా కొంతమంది మాట్లాడతారు రాజకీయాలకు వెళ్ళకూడదు పాస్టర్, రాజకీయాలకు వెళ్ళకూడదు క్రైస్తవులు. అంటే భయం ఏంటంటే రాజకీయాలు అవినీతి ఉంది అన్నది. మన అంత అవినీతి ఉందన్నప్పుడు మనం దాంట్లో నీతిగా చేయటానికి అవినీతి తీసేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. రాజకీయాల్లో అవినీతి ఉందా? ఉంది కదా, బోల్డ్ అంత ఉంది, కావాల్సినంత. రాజకీయాల్లో అవినీతి ఉందా? 100కి 1000% ఉంది. రాజకీయాల్లో అవినీతి ఉందా? పక్కా. అంటే ఇప్పుడు అవినీతి చేద్దామని మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారు? అవినీతిని తీసేయటానికి వెళ్తున్నా. ఇంకో మాట చెప్పాలి. లేదు లేదు, నా దగ్గర ఇగో ట్రాన్స్పరెంట్ గా ఉండండి. నేను తెలుసు కదా మీకు ఎట్లుంటది. తెలుసు. నేనేమంటా అంటే రాజకీయాల్లో అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దామని నేను వస్తున్నాను మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే పాస్టర్గా పెద్దగా వర్కౌట్ అయితే లేదు కాబట్టి కనీసం ఇట్లనన్నా పోయి ఫండ్స్ డొనేషన్స్ చెప్పి మంచిగా దనుకోవచ్చు అని వస్తున్నావు అని చెప్పి నేను వాస్తవాన్ని చెప్పాలంటే పాస్టర్గా నేను ఉన్నప్పుడే నాకు ఆర్థికంగా బాగా సహకారం ఉండేది. ఎందుకంటే నేను నెలకి 20-25 మీటింగ్స్కి వెళ్ళాను. బాగా వెనకేసుకున్నారు పాస్టర్ కూడా. నేను ఎప్పుడు వెనకేసుకోలేదు. నా కాన్సెప్ట్ అలా మీరు అన్నదే కదా చెప్తున్నా. ఆర్థికంగా నాకు మంచిగా పోషణ, నా వరకు నేను తినటానికి బట్టకి ఉండటానికి తక్కువ లేకుండా ఉండేది. నెలకు 10-20 లక్షలు వచ్చేది. 20 లక్షలు ఎందుకు వస్తాయి బలవాడివి? నాకు ఒక మీటింగ్కి వాళ్ళకి తోచిన కానుక ఇచ్చేవాళ్ళు, నాకు డీజిల్కి, నా ప్రతి నెల ఖర్చులకి, నా వరకు సరిపోయి నా ఫ్యామిలీ నేను గడవడానికి అంతే. ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్నవి కాదు, అప్పు చేసి పెట్టాల్సి వస్తుంది పరిస్థితి. మీరు అప్పు చేసి పెడుతున్నాను, అది మేము వినాలే, మేమంతా అవలగాలం. అరే నువ్వు వినకపో, నేను ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు ఈ బట్టలు కూడా అప్పు చేసే కొన్నారా? మంచి కడక్ వైట్ షర్ట్ ఇదంతా నా పైసలతో కొన్నా. స్టూడియోకి బై కార్ వచ్చాను. కార్లో? కార్ అప్పు చేసే కొన్నారా? ఆ కార్ ఇప్పటి నుంచి ఉంది నా దగ్గర. ఆ కార్ నా దగ్గర ఎప్పటి నుంచి ఉంది. కానీ నేను ఒకటే అంటాను ఏంటంటే అవినీతి రహిత రాజకీయాన్ని నిర్మించడానికి నేను కొన్ని ఎథిక్స్ పెట్టుకుని ఒక ఫార్ములాతో ముందుకెళ్తాను. ఏంది 2-3 పాయింట్లు చెప్పండి. ఒకటే చెప్తా, ఒకటే పాయింట్ ఇదే. అసలు అవినీతి ఎక్కడ మొదలవుతుంది, ఆ బీజం ఎక్కడ, ఆ విత్తనం ఎక్కడ పడుతుందో వేర్లతో సహా దాన్ని పెకిలించడానికి వెళ్తున్నా. అవినీతి ఎక్కడ మొదలవుతుందంటే దేవుని పేరు చెప్పి వ్యాపారం చేసే పాస్టర్ల దగ్గర నుంచి మొదలవుతుందని చెప్తాను నేను. ఆ సమస్య లేదు, యాక్సెప్ట్ చేస్తారా? సమస్య లేదు అక్కడ నుంచి అని చెప్తా. నేను ఒకటి చెప్తాను, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్స్, నాట్ ఓన్లీ ఇన్ హిందూస్, నాట్ ఓన్లీ ఇన్ ముస్లిమ్స్, ప్రతి ఎవ్రీ కమ్యూనిటీలో దేవుణ్ణి అడ్డు పెట్టుకుని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి క్రిస్టియన్స్ వాళ్ళు లేరని నేను చెప్పను, ఉన్నారు, కొందరు ఉన్నారు. బ్రతుకు తెరువు కోసమే దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు, బ్రతుకు తెరువు కోసమే భగవద్గీత పట్టుకున్న చాలామంది ఉన్నారు. కానీ అందరూ అలాగే ఉంటారనుకోవడం తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి అవినీతి మొదలవటానికి కారణం ఏంటంటే ఓటుకు నోటు. అవును, అక్కడ మొదలవుతుంది. నేను ఇప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నా. అమ్మ డబ్బు తీసుకోకుండా ఓటేయండి. నేను వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ ఇలా ఒకటే సవాల్ చేస్తా. నేను వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికల్లో ₹1 లేకుండా, ఓటుకు నోటు పంచకుండా నేను అడుగు పెడతా యుద్ధంలో. మీరు కూడా రూపాయి పంచకుండా అడుగు పెట్టి గెలవగలరా? నా సవాల్ ఇదే, మీ చేతన ఇద్దా. ఇప్పుడు వచ్చిన డబ్బంతా దాచుకొని నేను ₹1 ఖర్చు పెట్టకుండా గెలుస్తా అంటే ఖర్చు పెట్టాలి కదా. వచ్చిన డబ్బులు మీరు ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా అఫీషియల్గా మనం ఖర్చు పెట్టాల్సింది ఒక నియోజకవర్గం 40 లక్షలు. ఇప్పుడు 50 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? 100 పెట్టాలో అనేది కూడా నోట్ డౌన్ చేసుకున్నట్టున్నారు, మరి ప్రిపేర్ అవ్వాలి కదా. ఎలక్షన్ కమిషన్ రూల్స్ రెగ్యులేషన్ ఖచ్చితంగా అన్ని చూసుకొని మనం బరిలోకి దిగాం. యుద్ధంలో అడుగు పెట్టినప్పుడు కత్తి, ఢాలు అన్ని ఉంటేనే వెళ్తాం, లేదంటే చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి 2500 సంవత్సరాల క్రితం అసలు ఈ భారతదేశ భూభాగం మీద మనుషులు లేరు. 2500 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నాగరికత అనేది మొదలైంది మనది. ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికిన వాళ్ళందరినీ హిందువులు అన్నారు, సింధువులు అన్నారు. ఇప్పటికీ హిందువులు అంటారు. మీరు దుబాయ్ కానీ కువైట్ కానీ వెళ్ళండి, ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తారు మిమ్మల్ని. హిందూ అనేది దేశానికి సంబంధించిన పదం, దాన్ని వదిలిపెట్టండి పక్కకి దయచేసి. మా హిందువులు అనొద్దు. మేమెవరం సార్? అమెరికన్స్ మేము, పాకిస్తాన్ వాళ్ళం మేము, చైనా వాళ్ళం మేము హిందూసే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. అతను క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా, ఎవడైనా హిందువే. ఎవరు సార్? జై హింద్ ఎందుకన్నా సార్? చచ్చిపోయిన వాడికి జై ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా?
శ్రీరాముడు చనిపోలేదా? ఓకే చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. ఓకే. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చనిపోయిన వాళ్ళకి చెప్పరు మీరు. చనిపోయిన వాళ్ళకి జై. మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను, అవును. రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా, ఇందిరాగాంధీకి జోహార్ అంటే విన్నా, రాజశేఖర రెడ్డికి జోహార్ అంటే విన్నా, ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా. చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో. మరి మీరు కొత్తగా ఏమైనా చెప్తున్నారేమో చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని. రాహుల్ గాంధీకి జై అంటావు, రేవంత్ రెడ్డికి జై అంటావు, జగన్మోహన్ రెడ్డికి జై అంటావు, చంద్రబాబుకి జై అంటావు, బతుకున్న వాళ్ళకి జై అంటావు. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. మీరు అవతారం ముగించాడు అనండి, లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి, మీరు ఏం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? చనిపోయినటువంటి వ్యక్తికి జై ఎట్లా చెప్తారు సార్? మళ్ళీ జై శ్రీరామన్ అని చెప్తున్నారు మీరు, ఎట్లా చెప్తారు అసలు? జోహార్ శ్రీరామందాం. నాకు కూడా అభిమానమే రావడం అంటే. చెప్తారు అట్లయినా కూడా పోనీ. జోహార్ శ్రీరామందాం. చచ్చిపోయాడు కదా మనిషి. గరికపాటి నరసింహరావు గారు చెప్పలేదా? శ్రీరాముడు ఉట్టి మనిషి, దేవుడు కాదు, మీకు భక్తి ఎక్కువై పూజిస్తున్నారు అని గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. తప్పేంటి? మనిషిని పూజించాల్సిన అవసరం ఏంటి సార్? సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. మనిషిని ఎందుకు పూజించాలా? మీరు నన్ను పూజించడం, నేను మిమ్మల్ని పూజించడం ఏమొచ్చింది? నేను తిండి తింటాను, బాత్రూమ్కి వెళ్తాను, మీరు తిండి తింటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఇద్దరం ఒక రోజు చచ్చిపోతాం. నేను మిమ్మల్ని పూజిస్తే నాకేం వచ్చింది? నన్ను పూజిస్తే మీకేం వచ్చింది? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లు ఉంటుంది వ్యవహారం. సృష్టికర్తను పూజించాలి. అంటే బైబిల్ లెక్క ప్రకారం ఎవరు మీ సృష్టికర్త అంటే? సృష్టికర్తకి పేరు ఏముంది సార్? ఆయన ఒకసారి పేరు అడిగారు. మోషే అనే ప్రవక్త ఆయన ఒకసారి పేరు అడుగుతాడు. మన పక్కనే ఉండే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలు 430 ఏళ్ళు దాదాపు బానిసత్వంలో బ్రతికారు. ఇది హిస్టరీ, బైబిల్ కథ కాదు. బైబిల్లో కథలు ఉండవు సార్, హిస్టరీ బుక్ అది. అందులో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళండి ఆ దేశం ఉంటుంది, ఏ నాగరికతకైనా వెళ్ళండి ఆ నాగరికత ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా 430 ఏళ్ళు ఈజిప్ట్లో ఉన్నారు. ఆ ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు బ్రతకలేనప్పుడు మనల్ని బ్రిటిష్ వాడు పరిపాలించినట్లుగానే వీళ్ళని ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఈజిప్ట్ దేశంలో ఈ జనం మొత్తం అక్కడ బతికారు. ఆ టైంలో మోజెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పిలుస్తాడు మండుతున్న పొదలో నుంచి. పిలిచి వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే ఇతను ఏమంటాడంటే, నాకు నోటి మాంద్యం, నేను వెళ్ళలేను, నాకు నత్తి నా వల్ల కాదు అని చెప్తాడు. అరే నాయన, నత్తి గిత్తని సమాధానం చెప్పకు, మోగొండి పుట్టించింది నేనే, నత్తోండి పుట్టించింది నేనే, నాకు తెలుసు అవిదంతా అని అడుగుతాడు. చివరికి ఒప్పుకున్న తర్వాత మోషే ఏమంటాడంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ నిన్ను ఎవరు పంపారు అని అంటే, నేనేం చెప్పాలో నీ పేరు అని అంటాడు. ఓకే, నీ పేరేంటి? ఈ రోజు మీరు నన్ను అడిగారే సృష్టికర్త పేరేంటని. ఆ రోజు ప్రవక్త అడిగాడు, మోషే ప్రవక్త. ఇస్లాం సహోదరులు కూడా మూసా ప్రవక్త అంటారు. ఆయన రాసిందే ధర్మశాస్త్రం, ఖురాన్లో ఉన్న ధర్మశాస్త్రం ఆయన రాసిందే. మూసా ప్రవక్త, ఆయన మూసా అని పిలుస్తారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు, ఆయనకి బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన గుణ లక్షణాలను బట్టే ఆయన పేరు ఉంటుంది కాబట్టి నేను ఉన్నవాడును, నేను అనువాడును అని చెప్తాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, సృష్టిలో వెతికినా, సృష్టికి అవతల వెతికినా ఉన్నది నేనే. సృష్టికి ముందైనా సృష్టి తర్వాత అయినా ఉన్నవాడును నేనే. అల్ఫా ఒమేగా నేనే. అంటే మొదటి వాడిని చివరి వాడిని నేనే కాబట్టి నేను ఉన్నవాడును, ఇదంతా జరగాలి అని అనువాడును నేనే, నేను అనువాడును అని అంటాడు. అది ఆయన పేరు. ఇక యేసు ఏంటి మరి అని మీరు అడగొచ్చు, యెహోవా ఏంటి అని మీరు అడగొచ్చు, పరిశుద్ధాత్ముడు ఏంటి అని మీరు అడగొచ్చు. ఇవన్నీ గుణ లక్షణాలు. ఇప్పుడు టైగర్ ఉంది, అది పులి, దాన్ని మనం తెలుగులో పులి అని అంటాం, ఇంగ్లీష్లో టైగర్ అంటాం. అలాగే యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు, ఆయన పేరు, పరలోకం నుంచి ఒక దూత వచ్చి పుట్టబోయేది రక్షకుడు గనక రక్షకుడు అని ఆయనకి పేరు పెట్టండి అని చెప్తారు. ఆయనకి బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, జీసస్ అంటే రక్షకుడు అని అర్థం, యేసా మసీ అంటే రక్షకుడు అని అర్థం. 3500 భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది. 3500 భాషల్లో ఆయనకి అదే పేరు ఉంటుంది, రక్షకుడు అని. పేరు లేదు, మీరు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. పేరు